హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్కు ఛానల్. సేల్ అగ్రిమెంట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించిన 5 విషయాల గురించి ఈ వీడియోలో నేను చర్చించదలుచుకున్నాను. ఎందుకంటే సేల్ అగ్రిమెంట్ ప్రాపర్టీని కొనడము అమ్మడానికి సంబంధించి జరిగే ఒప్పందం. దీనిపైన ఆధారపడే మొత్తం సేల్ డీడ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను 5 విషయాల గురించి మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా ఛానల్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ని మీరు ఈజీగా చూడగలుగుతారు. ఈ సేల్ అగ్రిమెంట్ చేసుకునే ముందు 5 విషయాల గురించి నేను ఈ వీడియోలో చెప్పాలన్నాను కదా. అయితే సేల్ అగ్రిమెంట్ ప్రాపర్టీని కొనడము అమ్మడానికి సంబంధించి జరిగే ఒక ఒప్పందం కదా. దీనిపైనే ఆధారపడి మొత్తం సేల్ డీడ్ అనేది నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి సేల్ ప్రాపర్టీని పలానా రేటుకి అమ్ముతాను అని సెల్లరు, బయ్యర్ పలానా రేటుకి కొంటాను, పలానా టైం లోపల మొత్తం సేల్ కన్సిడరేషన్ చెల్లిస్తాను అనే యాక్సెప్టెన్స్, ఇద్దరి యాక్సెప్టెన్స్ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేల్ డీల్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. అయితే దీన్ని జనరల్గా రిజిస్ట్రేషన్ చెయ్యం. ఎందుకంటే దీని కాలపరిమితి ఒక 45 రోజులనో లేదా 3 నెలలనో అంతకన్నా ఎక్కువ పెట్టుకోరు. కాబట్టి అలా పెట్టుకొని డైరెక్ట్గా సేల్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కాబట్టి ఒక 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన ఈ సేల్ అగ్రిమెంట్ని రాసుకోవడం అనేది జరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోం కాబట్టి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగే లోపల ఎన్నో మార్పులు జరగవచ్చు. కాబట్టి ఈ 5 పాయింట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 పాయింట్స్ కూడా మీరు అస్సలు మర్చిపోకూడదు. అవేంటో చూద్దాం. నెంబర్ 1, డాక్యుమెంట్ షల్ బి ప్రిపేర్డ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బోత్ పార్టీ. అగ్రిమెంట్ రాసుకోవటం ఇద్దరి సమక్షంలో జరగాలి. ఎందుకంటే ఏ క్లాజ్ ఎవరికి ఉపయోగపడుతుందో ఆ క్లాజ్ ఉండే విధంగా వాళ్ళు చూసుకోవాలి. సెల్లర్కి కొన్ని యూస్ఫుల్ క్లాజెస్ ఉంటాయి, బయ్యర్కి కొన్ని యూస్ఫుల్ క్లాజెస్ ఉంటాయి. కాబట్టి ఏ క్లాజ్ ఎవరికి ఉపయోగమో ఆ క్లాజ్ దానిలో ఇన్కార్పొరేట్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఈ సేల్ అగ్రిమెంట్ డ్రాఫ్టింగ్ జస్ట్ కట్ అండ్ పేస్ట్ అని రాయకూడదు. చాలామంది ఈ కాలంలో చూస్తున్నాం. జస్ట్ ఒక సేల్ అగ్రిమెంట్ రాయాలి అంటే సేమ్ డ్రాఫ్టింగ్ సేమ్ మోడల్లో సేమ్ ఫ్యాక్ట్స్ తోటి ఉంటుంది. సో అలాంటి పని ఎప్పటికీ చేయకూడదు. కట్ అండ్ పేస్ట్ మోడల్ ఉండకూడదు అంటున్నాను. సెల్లర్ ఏ క్లాజెస్ పెట్టాలనుకుంటున్నాడో, బయ్యర్ ఏ క్లాజెస్ పెట్టాలనుకుంటున్నాడో దానిలో క్లియర్గా రాయాలి. దీనికి సంబంధించి ఏ క్లాజెస్ ఎవరికి ఉపయోగం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. నెంబర్ 2, ప్రిపేర్ డాక్యుమెంట్ ఇన్ 2 సెట్ ఆఫ్ కాపీస్. డాక్యుమెంట్ 2 సెట్స్గా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే సెల్లరు బయ్యరు ఎవరైనా సరే టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తే రెండో వ్యక్తి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒకటే కాపీగా పెట్టుకున్నారనుకోండి, ఇంకొక వ్యక్తి రెండో వ్యక్తి దాన్ని మ్యానిపులేట్ చేయడమో లేదంటే దాన్ని ఫెయిల్ అవ్వడమో, ఆ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ని బ్రేక్ చేసినట్లయితే వేరొక వ్యక్తి దగ్గర ఒరిజినల్ కాపీ ఉండదు. కాబట్టి అతను లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇది 2 సెట్ ఆఫ్ డాక్యుమెంట్గా రెడీ చేసుకున్నట్లయితే ఈదర్ బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఎవరైనా కూడా బ్రేక్ చేసినా కూడా రెండో వ్యక్తి ఒరిజినల్ డాక్యుమెంట్ని పెట్టుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. నెంబర్ 3, సిగ్నేచర్స్ ఆఫ్ బోత్ పార్టీస్ ఇన్ ఈచ్ పేజ్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఈ సేల్ అగ్రిమెంట్లో బయ్యరు సెల్లరు ఇద్దరి సిగ్నేచర్స్ కూడా ప్రతి పేజీలో ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ పేజ్ స్టాంప్ పేపర్ ఉంటుంది. సో దాని తర్వాత ఒక లెడ్జర్ పేపర్స్ని తీసి పెట్టేయడం జరుగుతుంది. సో ఎన్ని పేజెస్లో అగ్రిమెంట్ అనేది ఉందో ఆ అగ్రిమెంట్ ప్రతి పేజీలో కూడా ఎండింగ్లో ఇద్దరి సిగ్నేచర్స్ ఉండాలన్నమాట. ఉండే విధంగా చూసుకోవాలి. నెంబర్ 4, సిగ్నేచర్స్ ఆఫ్ బోత్ పార్టీస్ ఇన్ ప్లేస్ ఆఫ్ కరెక్షన్స్. ఈ సేల్ అగ్రిమెంట్ రెడీ చేసేటప్పుడు ఏదైనా అడిషన్స్ కానీ, అంటే ఏదైనా యాడ్ చేయడం కానీ, డిలీషన్స్ కానీ, ఏదైనా తీసేయాలి అని అనుకోవడం కానీ, అది వర్డ్ కానీ, లెటర్ కానీ, సెంటెన్స్ కానీ, ఇంకేదన్నా దానికి ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా చిన్న కరెక్షన్స్ ఉన్నా, ఒమిషన్స్ ఉన్నా, కరెక్షన్స్ ఉన్నా, ఏవైనా సరే ఆ కరెక్షన్స్ జరిగిన ప్లేస్లో, ఆ యాడ్ చేసిన ప్లేస్లో ఏమున్నా కూడా ఖచ్చితంగా సిగ్నేచర్స్ అనేవి ఇద్దరు సిగ్నేచర్స్ చేయాలి. బయ్యర్ అండ్ సెల్లర్ సిగ్నేచర్ ఉండే విధంగా చూసుకోవాలి. నెంబర్ 5, ఫుల్ పర్టిక్యులర్స్ ఆఫ్ విట్నెస్. ఈ సేల్ అగ్రిమెంట్కి విట్నెస్గా మీరు ఎవరిని ఎంచుకుంటున్నారో వారికి సంబంధించి ఫుల్ పర్టిక్యులర్స్ ఉండాలి. ఇంక్లూడింగ్ వాళ్ళ అడ్రస్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. సో ఈ 5 పాయింట్లు మీరు ఫాలో అయితే మోస్ట్లీ
ఎవరు బ్రేక్ చేయటానికి కూడా సాహసించరు. ఈరోజు మంచి మాట. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు, అలానే పరిష్కారం లేని సమస్య ఉండదు. కాబట్టి సమస్యల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసేదానికన్నా పరిష్కారం గురించి ఆలోచించుకోవడం మంచిది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.